పెరిగిపోయిందో, యిర్మీయా సమాజం అంతా అబద్ధాల కోపం ఎలా అయితే పెరిగిపోయిందో, యిర్మీయా చుట్టూ అబద్ధ ప్రసంగికులు అబద్ధికులు ఎలా అయితే పెరిగిపోయారో, ఈరోజు మనకు అంతకు మించి ఎక్కువ ఉన్నారు లేదు చెప్పండి. నాకు తెలిసి యిర్మీయాకు 100 మంది ఉంటారు, ఇప్పుడు 1000 మంది ఉన్నారు మన చుట్టూ. లేరు? మన స్నేహాలు అబద్ధాలుగా ఉన్నాయి, మన సహవాసాలు అబద్ధాలుగా ఉన్నాయి, మనం వినే బోధలు మీరు చుట్టూ చూడండి. ఎక్కడ పోయి వాక్యం కూర్చుని విందామంటే అన్ని అబద్ధ బోధలు. ఇన్ని అబద్ధాల మధ్య యిర్మీయా అంత స్ట్రాంగ్గా ఎలా నిలబడగలగాడంటే ఆయన దగ్గర అగ్గి లాంటి వాక్యం ఉంది. ఇప్పుడు చెప్పండి ఏముందట? అగ్గి లాంటి వాక్యం అడుగుతున్నాను. అగ్ని వంటి వాక్యం ఉంది కనుక అంతమంది అబద్ధికులను ఎదిరించాడు. ఇన్ని అబద్ధ బోధల మధ్య, ఇంతమంది అబద్ధికుల మధ్య నువ్వు నీతి నిజాయితీ కలిగి దేవుడు కోరుకునే చిత్తాన్ని జరిగించాలి అంటే ఎవ్రీడే నీ దగ్గర ఏమన్నా చెప్పండి, వాక్యం ఉండాలి. నువ్వేం చూసినా, ఏం మాట్లాడినా, ఎలాంటి పనులు చేసినా, ఎక్కడికి పోయినా నీ దినచర్యలో వాక్యం స్పష్టంగా నీ డిస్ప్లే అలా రన్ అవుతూనే ఉండాలి. లేకపోతే అబద్ధాలకు దొరుకుతావు.